ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో టుడే ఒక పర్సన్కి హైదరాబాద్లో జాబ్లో సెలెక్ట్ అయి ఉన్నారు మంచి శాలరీతో. సో మ్యాక్సిమం 26,000 పర్ మంత్ అండ్ పిఎఫ్ ఈఎస్ఐ అండ్ 5% ఇంక్రిమెంట్ క్వార్టర్లీ, చాలా మంచి బెనిఫిట్తో మంచి ఆఫర్స్తో అతని మంచిగా జాబ్ అనేది రావడం జరిగింది. ఆ కంపెనీలో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకే, ఆల్రెడీ గ్రూప్లో నేను మెసేజ్ పెట్టింటాను, యాజ్ యూజువల్ స్టేటస్ కూడా పెట్టింటాను, మీరు చూసి ఉంటారు. నేను ఒకటే చెప్పగలుగుతాను గైస్, మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయండి. ఇదైతే నేను 100% చెప్పగలుగుతాను. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈవెన్ అతను నాన్ కామర్స్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, అతను బీకామ్ స్టూడెంట్ కూడా కాదు, ఇంజనీరింగ్ స్టూడెంటే సిఏ ఇంటర్వ్యూ చేశాడు. సిఏ ఇంటర్వ్యూ చేసింటేనే సక్సెస్ అయ్యాడు. అది నార్మల్ అకౌంటెంట్ ఆడిటరే కాదు, డైరెక్ట్గా సిఏనే ఇంటర్వ్యూ చేశాడు. సిఏనే ఆఫ్లైన్ ఇంటర్వ్యూకే వెళ్ళాడు. ఓకే, ఇంక అర్థం చేసుకోండి, అతను నాన్ కామర్స్ స్టూడెంటే ఇంటర్వ్యూ క్రాక్ చేశాడంటే సిఏ ఇంటర్వ్యూ చేసింటే, ఇంకా మీరు బీకామ్ స్టూడెంట్ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ ఉంటే మీరు క్రాక్ చేయలేరా? బట్ నేను చెప్పిన క్లాసెస్ ప్రతిదీ అతనికి ఇక్కడ ఉపయోగపడ్డాయి. బిఆర్ఎస్, ఓకే, సో ఇవన్నీ సేల్స్ పర్చేస్ డిఫరెన్స్ ఇవన్నీ అడిగారంట ఇంకా దాంట్లో. ఓకే, నేనేం చెప్తానంటే సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మంచిగా నేర్చుకోండి, 100% మార్కెట్లో సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్ను మాత్రమే, నాలెడ్జ్ని మాత్రమే నమ్ముకోండి. సో రెఫరెన్స్లని ఎవరో రెఫరెన్స్ ఇస్తాడు వాడిని నమ్ముకోవడం, వీళ్ళని అవసరం లేదు. నౌకరీలు ఉన్నాయి, Indeed.com ఉంది, లింక్డ్ఇన్, ఇలా చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి ఆన్లైన్. దాంట్లో నీ ప్రయత్నం నువ్వు చేయి, 100% సక్సెస్ అవుతావు. సో నేను ఇది ఒక్కటైతే మీకు చెప్పగలుగుతాను నా సైడ్ నుంచి. ఓకే, సో అది ఎందుకంటే జాబ్స్ చాలా ఉన్నాయండి. టాలీ నేర్చుకుంటే మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి, బట్ ఎలా వెళ్ళాలో ఆ రూట్ గానే తెలియట్లేదు చాలా మందికి. ఏరియా వైజ్ ఉన్నాయండి, ఏరియా వైజ్ నౌకరీ ఓపెన్ చేసుకుంటే డిస్టిక్ వైజ్ ఉన్నాయి, డిస్టిక్ వైజ్ జాబ్స్ ఉన్నాయి. అక్కడ మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు కాల్స్ కంపల్సరీ చేస్తారు, మీకు 100% కాల్స్ వస్తాయి. ఇప్పుడు అతను నౌకరీ ఇండిడ్లో వాటన్నిటిలో అప్లై చేశారు, ఫోన్ చేశారు, రామని చెప్పారు, వెళ్ళాడు. అట్లా సెర్చ్ చేయాలి. అతను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాడంట, చాలా హ్యాపీగా చెప్పాడు. ఫస్ట్ టైం హైదరాబాద్లో సార్ అడుగు పెట్టి జాబ్ పెట్టాను అని చాలా హ్యాపీగా చెప్పాడు. ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో అలా మీరు కూడా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్ కొట్టండి. అతనిలాగా మీ నుంచి నేను కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది నేను వినాలి, చాలా హ్యాపీగా. మన మెయిన్ కర్తవ్యం సబ్జెక్ట్ నేర్పించడం, గుడ్ నాలెడ్జ్తో మంచిగా జాబ్లో సర్వ్ అవ్వటం, అది మెయిన్. ఓకే డన్. సో టుడే చూడండి, మనకి నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు సర్వీస్ ఓరియంటెడ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రమ్ టుడే మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం, ఇన్వెంటరీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సర్వీస్కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఏంటి అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగితే ఏం చెప్తారు చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్? చెప్పండి చూద్దాం, ఎవరైనా డిఫరెన్స్ చెప్పండి, చెప్పండి. ఎనీవన్ చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి, ప్రాబ్లం లేదు, మిస్టేక్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మీకు తెలిసిన కాడికే చెప్పండి. ఎనీవన్? నో ఐడియా? చెప్పండి, ఎస్ సార్ నో. శబానా నువ్వు చెప్పు. హలో. ఇన్వెంటరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కదా సార్? ఇంకా రిమైనింగ్ తప్పైనా ఒప్పైనా చెప్పండి, డోంట్ వరీ, తప్పైనా ఒప్పైనా చెప్పండి.
ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ అంటే ప్రోడక్ట్స్ కదా సార్, జనరల్ స్టోర్ కానీ ఏదైనా మొబైల్ కానీ ఇట్లా ఐటమ్స్. సర్వీస్ అంటే పర్టికులర్ ఒక ఆఫీసెస్ అట్లాంటి వాటిలో యూజ్ చేస్తారు సర్వీసెస్. బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, హాస్పిటల్. ఇన్వెంటరీ అంటే షాప్స్ లో కానీ, జనరల్ స్టోర్స్ లో కానీ ప్రతి ఒక్క చోట ఇన్వెంటరీ అనేది అక్కడ స్టాక్ ని బట్టి వాళ్ళు వాళ్ళ కన్వీనియంట్ వేలో యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నా సార్. ఓకే, వెరీ గుడ్ షకీర్, బాగా చెప్పావు. సో సర్వీస్ అంటే ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఇన్వెంటరీ అంటే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. సర్వీస్ అంటే ఏంటి? ఆల్రెడీ లైక్ స్కూల్స్లో, కాలేజ్లో, రెస్టారెంట్స్లో, హాస్పిటల్స్లో వాటిలో జరిగే సర్వీస్. ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక ఫర్నిచర్ షాపు, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపు, మొబైల్ షాపు, ఓకే, తర్వాత మెడికల్ స్టోరు, ఓకే, హోల్సేలరు, రీటైలర్ ఏదో ఒకటి పెట్టుకుంటావు. అక్కడ 100 రూపీస్కి పర్చేజ్ చేసి 300 రూపీస్కి మార్కెట్లో సేల్ చేస్తావు. అంటే ప్రాఫిట్ ఎక్కువ కనబడుతుంది. అక్కడ ఐటమ్స్ కొనటం, అమ్మడం జరుగుతుంది. కానీ సర్వీస్లో కొనటం, అమ్మడం జరగదు. వితౌట్ ఇన్వెంటరీ సర్వీస్ జనరేట్ కాదు. ఇప్పుడు మొబైల్స్ నువ్వు పర్చేజ్ చేస్తావు, నోకియా, మోపో, లాట్, చాలా. వాటికి సర్వీస్ సెంటర్ లేవు అంటే నువ్వు కొంటావా? కొనవు కదా. ఇప్పుడు ఏదైనా ఎల్ఈడి టీవీ కొంటావు, ఎల్జీ టీవీ కొంటావు, దాని సర్వీస్ సెంటర్ లేదంటే కొంటావా? దాంట్లో ఏమైనా రిపేర్స్ వస్తే సర్వీస్ అనేది ఉండాలిగా. అంటే ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ కాదు. ఇన్వెంటరీ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెంటరీ అంటే ఏంటి? ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. నీ పర్టికులర్ బిజినెస్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి బిజినెస్ జరుగుతుంది. మార్కెట్లో చూస్తవచ్చు, కంప్యూటర్లు సేల్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లు సేల్ చేసే వాళ్ళు ఉంటారు, ఎల్ఈడి టీవీస్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు, క్లాత్ మార్కెటింగ్ ఉంటుంది. ఇలా రకరకాల బిజినెస్లు ఉంటాయి. సో బల్క్లో పర్చేజ్ చేయడం, బల్క్లో సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇన్వెంటరీ అంటాం. సర్వీస్ అంటే తక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఏదైనా చెడిపోయినప్పుడే కదా, టీవీనో, రెఫ్రిజిరేటరో, మొబైలో ఏదైనా చెడిపోయినప్పుడే మనం సర్వీస్ సెంటర్ పోతాం, లేదంటే వెళ్ళాం. అక్కడ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. అది డిఫరెన్స్ రెండింటికి. మీరు ఇన్వెంటరీ లైక్ ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పగలగాలి. సో ఇన్వెంటరీ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్, కొనటం, అమ్మటం బల్క్లలో అలా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం, కంపెనీ క్రియేషన్ చేస్తాం, ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం, స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ చేస్తాం. ఇలా వీటన్నిటిని క్రియేట్ చేసి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, ఎన్ నెంబర్ ఆఫ్ సేల్స్ కస్టమర్స్కి సేల్స్ కూడా చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం టుడే క్లాస్లో. ఓకే, సో డన్. ఇక్కడ చూడండి, కనబడుతుందా స్టాక్, ఇన్వెంటరీ కనబడుతుంది కదమ్మా? కనబడుతుంది సార్. ఓకే, లోకేష్ రెడీమేడ్ షోరూమ్, కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నా, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పటి నుంచి ఇంకా 2 ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి F11లో. యాక్సెప్టర్ను ఫస్ట్ వన్, మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈరోజు చెప్పే క్లాస్ నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇవి 2 ఆప్షన్స్ ఎస్లో ఉంటేనే మనం స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయొచ్చు, స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అవి లేకుండా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. రిమైనింగ్ నో పెట్టారు, అవసరం లేదు. ఓకే, సో వన్స్ ఒకసారి మన కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. అది ఓకే. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రాగా ఏ ఆప్షన్స్ బయటికి షో చేస్తాయో చూడండి. ముందు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమొచ్చినాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చినాయి. ఎక్స్ట్రాగా ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చినాయి.
స్టాక్ గ్రూప్, కేటగిరీ, ఐటమ్, యూనిట్ ఇలా వచ్చాయా? రాలేదు చూడు. ఓకే, సో ముందు లేవు, ముందు ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ వచ్చాయి. ఇవి ఎలా వచ్చాయి సార్ అంటే నువ్వు F11లో ఆ 2 ఆప్షన్స్ ఎసి పెట్టావు కాబట్టి వచ్చినాయి, లేకపోతే రావు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F11కి వెళ్ళి నో పెడతా, అవి కనిపించవు చూడండి. F11 ఈ 2 ఆప్షన్స్ నో పెట్టేస్తా, కంట్రోల్ ఏ సేవ్, ఉన్నాయి ఎక్కడ వెళ్ళిపోయినాయి చూడండి. మళ్ళీ రావాలి అంటే F11 వెళ్ళి ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి, కంట్రోల్ ఏ సేవ్, వచ్చినాయా? ఓకే, ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమున్నాయో చూద్దాం. చెప్పండి, ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా? ఎనీవన్? ఎవరైనా చెప్పండి చూద్దాం. చెప్పండి ఎవరైనా, దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? చెప్పాలి. I think 5. 4. ఓకే, ఏంటంటే చెప్పు, ఏంటంటే చెప్తుందాం. Capital, purchase, first and sales and credits. ఇంకా Sorry, Dinesh trades and last one. తర్వాత దినేష్ ట్రేడర్స్. వెరీ గుడ్. ఓకే, ఇవి లెడ్జెస్. రిమైనింగ్ దీంట్లో కొత్తగా ఏమొచ్చినాయి? ఫ్యాన్స్, సర్స్, షూస్, వీటిని స్టాక్ గ్రూప్స్ అంటాం. ఈ డిగ్జామ్, రేమండ్, ఓసెమ్ వీటిని ఐటమ్స్ అంటాం. ఎన్ఓఎస్ నెంబర్స్, బిఎక్స్ బాక్సెస్, ఇంకా పీసెస్, ప్యాకెట్స్, క్వాంటిటీస్, కిలోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో డన్, వీటిని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనకి క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, షోరూమ్, మ్యూట్లో పెట్టుకునే రిమైనింగ్ వాళ్ళు సౌండ్ వస్తుంది. తండ్రి క్రెడిటర్స్, నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, నెక్స్ట్ ఏముంది? ఇండియన్ ట్రేడర్స్, తండ్రి డెప్టర్స్, దినేష్ ట్రేడర్స్, బ్రదర్ ఎవరుది? శ్రీహరి మ్యూట్లో పెట్టుకోండి, అలా చేసుకోండి క్లాస్ అయిపోయినాక. ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది యూనిట్లోకి వెళ్ళాలి. యూనిట్, ఓకే, అక్కడ మనకి ఏమున్నాయి? ఎన్ఓఎస్ అంటే ఫుల్ నేమ్ నంబర్స్, తర్వాత బిఎక్స్ అంటే బాక్సెస్, అవి రెండే ఉన్నాయి. ఇంకా రియల్ టైంలో మీకు రకరకాలు ఉండొచ్చు, అవి కూడా ఇస్తున్నాను. జస్ట్ పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాక్స్, కేజీ అంటే కిలోగ్రామ్స్, బిఎక్స్ అంటే అయిపోయింది కదా, బీజీ అంటే బ్యాగ్స్. ఇట్లా రియల్ టైం ఏ ఉంటే ఇవి మీరు ఇచ్చుకోవాలి. ఓకేనా? ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? ఫ్యాన్స్, సర్స్, షూస్, అవి చేయాలి. ఓకే, తర్వాత ఎస్కేప్. కేటగిరీస్ ఏం లేవు. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్తాం. ఇలా ఉంటుంది స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది? డిగ్జామ్ పాయింట్ ఉంది. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. నువ్వు ఏవైతే గ్రూప్స్ చేసింటావో అవి ఇడికి వచ్చింటాయి. ఫ్యాన్స్. యూనిట్స్ ఏమున్నాయి? నెంబర్స్. అలాగే నువ్వు పర్చేజ్ చేస్తున్నావు, నెంబర్స్. నెక్స్ట్ రేమండ్ ప్యాంట్, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్.
ప్యాంట్స్ నెంబర్స్. నెక్స్ట్ ఓసిఎం ప్యాంట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ జొడాయిక్ సర్స్, కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆగ్జాంబర్గ్ సర్స్, నెక్స్ట్ క్రోకడైల్ సెట్, బాటాసూస్, బాక్సెస్. అదే కదా, అలాగే కదా పర్చేజ్ చేసి మనం బాక్సెస్లో పర్చేజ్ చేసాం. తర్వాత లోటస్ షూస్, నైక్ షూస్, ఈ విధంగా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ ఒక్కసారి క్రియేట్ చేసుకోవాలి అంతే. కొత్తగా వచ్చిన ఐటమ్సే చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇవే కొంటాం, ఇవే పర్చేజ్ చేస్తూ ఉంటాం, ఇవే పర్చేజ్ చేస్తాం, ఇవే సేల్ చేస్తూ ఉంటాం. వచ్చిన ప్రతిసారి క్రియేట్ చేయకూడదు, ఒక్కసారే క్రియేట్ చేసుకుంటాం. మన బిజినెస్ అవే కదా, అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఒక్కసారే క్రియేట్ చేసుకోవాలి ఏదైనా. ఎస్కేప్ వచ్చేసరికి వెళ్దాం. ఫస్ట్ది రిసిప్ట్, క్యాపిటల్ 20 lakhs. ఇప్పటి నుంచి పర్చేజ్ ఫార్మాట్, సేల్స్ ఫార్మాట్ మారుతుంది. పర్చేజ్ చూడండి, ఫార్మాట్ ఇలా వస్తుంది. ముందు డెబిట్ క్రెడిట్, ఇప్పుడు క్వాంటిటీ రేట్ అమౌంట్ వస్తుంది. ఎవరి నుంచి పర్చేజ్ చేసాం? హర్ష షోరూమ్. ఆ లెడ్జర్స్ ఇక్కడికి వచ్చింటాయి. ఎంటర్ ఎంటర్ వచ్చాయా? హర్ష షోరూమ్, ఎంటర్ ఎంటర్ ఇవ్వండి. అయిన డీటెయిల్స్ మనకు అవసరం లేదు. రైట్ సైడ్ F12 ఇచ్చి అది నో పెట్టేయండి, అది రాదు మనకి. ఎగ్జామ్ పాయింట్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 22,500. నెక్స్ట్ రేమాండ్ పాయింట్ 25, 3,000. ఓసిఎం పాయింట్స్ 2,000. నెక్స్ట్ జోడాయిక్ చూడండి, మీరు చేసింటనే ఇక్కడికి వచ్చేసి ఉంటాయి రైట్ సైడ్లో ఆటోమేటిక్గా ఐటమ్స్ ప్లేస్లో. 100, 2,000. ఆగ్జాంబర్గ్ సో ఇక్కడ వచ్చేసి 200, 3,000. క్రోకడైల్ సెట్ 100, 1,000. తర్వాత బాటా షూస్ 200, 1,000. లోటస్ 100, 2,500. నైక్ షూస్ 200, 1,000. ఇలా టోటల్గా 16,95,000 పర్చేజ్ చేసినాం. ఒక 9 రకాల ఐటమ్స్, ప్యాంట్స్ 3 రకాలు, షర్ట్స్ 3 రకాలు, షూస్ 3 రకాలు పర్చేజ్ చేసాం. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్, ఏవైతే పర్చేజ్ చేసి ఉంటావో అవే పర్చేజ్ చేసిన ఐటమ్స్ని మనం మార్కెట్లో సేల్ చేస్తాం. ఎవరికి? ఇండియన్ ట్రేడర్స్కి సేల్ చేస్తున్నాం. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగానే సేల్ చేస్తున్నాం. చూసారా, ఆ ఐటమ్స్ అంతా క్వాంటిటీ జనరేట్ అయిపోయింది.
ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వాంటిటీతో మార్కెట్లో మనం సేల్ చేస్తాం. ఎగ్జామ్ ప్యాంట్ 10 3000 10 3000. నెక్స్ట్ జొడాయిక్ 100 2500. నెక్స్ట్ అక్సంబర్గ్ 200 3200. Tata 150 2200. Lexus 180 400. 14,66,000కి సేల్ చేసాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్వాంటిటీలో కానీ అమౌంట్లో కానీ ఆన్సర్ తప్పు వస్తుంది. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టార్స్. ఎవరు వస్తారు డెప్టార్స్ అంటే? హర్ష షోరూమా, ఇండియన్ ట్రేడర్స్ వస్తారా? ఇండియన్ ట్రేడర్స్. ఇండియన్ ట్రేడర్స్ వస్తారు. సో రిసిప్ట్ 14,66,000కి మనం సేల్ చేసాం. వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి? 5 lakhs ఇచ్చారు క్యాష్. నెక్స్ట్ పేమెంట్. మనం పర్చేజ్ చేసాం కదా, హర్షాకి డబ్బులు ఇవ్వాలి. 16 లక్షలకి మనం పర్చేజ్ చేసాం, 8 లక్షలు ఇస్తున్నాం. నెక్స్ట్ సేల్స్ దినేష్ ట్రేడర్స్. రేమండ్ ప్యాంట్ 3,500. Okay. 400. Nike 10 200. 9,100కి సేల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F1 స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,17,100 రూపాయలు. 3,17,100 రూపాయలు. ఓకే, ఇప్పుడు స్టాక్ సమ్మరీ చూద్దాం. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్, తర్వాత F12 కాన్ఫిగర్. ఇక్కడ గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్, ఇవి రెండు వేసి పెట్టాలి. ఓకే, ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసి ఉంటామో అవి సేల్ చేసి కన్నా కంప్లీట్ అయిపోతాయి, అవి కనిపించవు, పెండింగ్ ఉండేది మాత్రమే చూపిస్తాయి. ఇక్కడ దిగ్జామ్ 20 పర్చేజ్ చేసినాం, 10 మాత్రమే సేల్ చేసినాం. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓసిఎం 10 పర్చేజ్ చేసినాం, 10 సేల్ చేయలేదు, అలాగే పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్. రేమండ్ 25 పర్చేజ్ చేసినాం, 5 మాత్రమే సేల్ చేసినాం, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. 100 పర్చేజ్ చేసినాం, 8 మాత్రమే సేల్ చేసినాం, 92 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇన్వర్స్ వాల్యూ టోటల్ 16,95,000. అవుట్వర్డ్స్ వాల్యూ 15,05,100. క్లోజింగ్ బ్యాలెన్స్ 5,07,000. సో ఈ విధంగా మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు స్టాక్ సమ్మరీలో. ఓకే, మనం చేసింది చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ నువ్వు క్వాంటిటీ తక్కువ వేసినా, రేట్లు తక్కువ వేసినా, వాటిని మళ్ళీ ఓపెన్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. ఇట్లా ఏమైనా మిస్టేక్ చేసామనుకో, ఇప్పుడు ఇక్కడ 100 ఉండాల్సింది 10 ఇచ్చినాం, మళ్ళీ మార్చుకో. రేటు 5,000 ఉండాల్సింది 3,000 ఇచ్చినాం, మార్చుకొని సేవ్ చేయి.
సేవ్ అయిపోతుంది. అంతే అంతే. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలా చూడవచ్చు. ఇప్పుడు నువ్వు ఎన్ని పర్చేజ్ చేసావు, ఎన్ని సేల్ చేసావు, వాటి పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ కూడా చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్. ఇక్కడ చూడండి, పర్చేజ్ రిజిస్టర్. ఏం చేసావు ఏప్రిల్లో? ఓపెన్ చేస్తే ఒక పర్చేజ్ చేసినావు. ఒకవేళ 10 పర్చేజ్ చేసావు అనుకో, 10 బిల్స్ ఇక్కడ చూపిస్తాయి పర్చేజ్ రిజిస్టర్లో. సేల్ చేసినావు, సేల్స్ రిజిస్టర్. 2 ఉన్నాయి సేల్స్, 2 షో చేస్తాయి ఇక్కడ ఏప్రిల్ మంత్లో. నెల వైజ్ కూడా చూపిస్తాయి మనకి, మంత్ వైజ్ కూడా చూపిస్తాయి నీట్గా. మంత్ వైజ్ కూడా మనకి ఈజీగా నీట్గా కనబడతాయి. ఈ విధంగా మనము ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఇవన్నీ చేస్తాం. ఓకే, స్టాక్ గ్రూప్స్ అనేది మన చాయిస్, చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. యూనిట్స్ ఆఫ్ మెజర్స్, స్టాక్ ఐటమ్స్ మ్యాండేటరీగా చేయాల్సిందే. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, No, sir. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. దీంట్లో కేటగిరీస్ మాత్రం యాడ్ అవుతాయి. చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీస్ 15 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ఇవి స్టాక్ కేటగిరీస్. ఈ నిమ్స్ లైట్, ఓవరాన్, ఇవి ఐటమ్స్. బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్, తర్వాత పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్, ఇవి నార్మల్. నెక్స్ట్ ఒకటి నేను చూపిస్తాను. అంటే ఈ ఐటమ్స్ అన్ని సన్ రైజర్స్ దగ్గరనే పర్చేజ్ చేసినాం, అన్ని ఒకరి దగ్గరనే. జస్ట్ చూపిస్తాను కేటగిరీస్ ఎలా చేయాలన్నా. ఒకటి క్రియేట్లోకి వెళ్ళండి, ఫస్ట్ స్టాక్ గ్రూప్ చేసుకోండి. ఏమున్నాయి ఇక్కడ? మెడిసిన్స్ ఒకటి ఉంది, జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి 2 చేయాలి. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ 2 స్టాక్ గ్రూప్స్. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ. ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇలా అన్ని చేసుకోవాలి కేటగిరీస్ అన్ని. ఎన్ని ఉంటే అన్ని. సోప్స్, టూత్పేస్ట్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్. నేను బాటిల్స్ చేయలేదు, బీటీ, అది ఒకసారి ఇస్తా. బీటీ నేను ఈ ప్రాబ్లం చూపిస్తున్నాను, మీరు కొత్తగా కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో చేసుకోవాలి. బాటిల్స్, స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఉంది ఇక్కడ, నిమ్స్ లైట్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కేటగిరీ ఆప్షన్ కనిపించడం లేదు. మీరు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12 వెళ్ళాలి. F12 వెళ్ళి ఇక్కడ ఉంటుంది యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ ఎస్ పెడితే ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ కేటగిరీ వచ్చేసి పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ యూనిట్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ బిఎక్స్ అంటే బాక్సెస్ తీసుకోవాలి. ఇలా వాటి కింద ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. మెడిసిన్స్, సో కేటగిరీ ఏముంది? పెయిన్ కిల్లర్స్,
ఇట్లా రిమైనింగ్ ఐటమ్స్ కూడా తీసుకోవాలి. ఏ దాని కింద ఏముందో అది. నెక్స్ట్ ఏముంది 500 mg Ctrl+C Ctrl+V. ఇక్కడ మెడిసిన్స్, ఇక్కడ ఏం తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ ఇక్కడ వచ్చేసి బాక్సెసే కదా, ఇది కూడా BX తీసుకోండి, బాక్సెస్. నెక్స్ట్ Ctrl+C Ctrl+V, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్, Ctrl+C Ctrl+V, మెడిసిన్స్. ఇదేం తీసుకోవాలి, సిరప్స్, బాటిల్స్ తీసుకోవాలి. బాటిల్స్, ఈ బాటిల్స్లోనే కదా ఉండేది, ఇట్లా బాటిల్స్ అలా తీసుకోవాలి అన్నీ. నెక్స్ట్ ఏముంది పీరియడ్స్, Ctrl+C Ctrl+V. ఇక్కడ జనరల్ ఐటమ్స్ తీసుకోవాలి. జనరల్ ఐటమ్స్ కేటగిరీ బాక్సెస్, సోప్స్ కదా, సోప్స్. యూనిట్స్ ఏమున్నాయి, బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిబాకా, Ctrl+C Ctrl+V, జనరల్ ఐటమ్స్. టూత్పేస్ట్, ప్యాక్స్. ఇలా అన్నీ తీసుకొని మీరు ఒకే పర్చేజ్ కింద ఈ 10 ఐటమ్స్ ఇవ్వాలి. ఓకే, ఒకే ఐటమ్స్ ఈ 10 ఐటమ్స్ కింద ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏవైతే పర్చేజ్ చేశారో వాటిని మళ్ళీ మీరు ఏం చేస్తారు, సేల్ చేస్తారు. యూనివర్సల్ ట్రేడర్స్కి, మూన్ ట్రేడర్స్కి. ఓకే, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని పేమెంట్లోనే వస్తాయి. ట్రాన్స్పోర్ట్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, సేల్స్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫుడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. అన్ని క్రెడిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. అంతే, ఈ వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైందా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది? ఎనీ డౌట్స్ గైస్? రిమైనింగ్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్. ఈ విధంగా ఇన్వెంటరీ చేయాలి. టుమారో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, యా, డన్ గైస్, అది చేసేయండి.